పవన్ కళ్యాణ్ గారు నటించిన 'ఓజీ' నాన్ స్పాయిలర్ ఆఫ్ ద రివ్యూ మీకోసం. బిఫోర్ దట్ స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. నౌ కమింగ్ టు ద స్టోరీ. ఓజస్ గంభీర ముంబైని రూల్ చేస్తున్న బిగ్గెస్ట్ గ్యాంగ్‌స్టర్. బట్ ఒక స్ట్రాంగ్ రీజన్ వల్ల ముంబై నుండి వెళ్ళిపోతాడు. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ తిరిగి రావాల్సిన పరిస్థితి వస్తుంది. వెళ్ళడానికి రీజన్ ఏంటి? వచ్చాక ఏం జరిగింది? అనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీ చూసాక నా ఒపీనియన్ మూవీ అద్రిపోయిందండి. రెగ్యులర్ స్టోరీయే బట్ టెక్నికలీ, ఎలివేషన్స్‌లో, స్క్రీన్ ప్లే, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే జస్ట్ మెంటల్ మాస్ అంతే. ఫ్యాన్స్‌కి ఫస్ట్ హాఫ్‌తోనే ఆకలి తీరిపోయింది. సెకండ్ హాఫ్ బోనస్. మూవీ టైటిల్స్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇంటర్వెల్ బ్లాక్ అయితే పీక్స్‌లో ఉంది. బట్ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది. ఫ్యూ సీన్స్ కూడా అన్నెసెసరీగా పెట్టారనిపించింది. అలాగే సెకండ్ హాఫ్‌లో వచ్చే 'అర్జున్ దాస్' గారి ట్విస్ట్ బాగా హెల్ప్ అయింది మూవీకి. అండ్ క్లైమాక్స్ నాకు జస్ట్ ఓకే అనిపించింది. ఏదో సంథింగ్ మిస్ అయిన ఫీలింగ్. బట్ ఫ్యాన్స్‌కి మాత్రం ఈ మూవీ మామూలుగా నచ్చదు. ఒక్కటి మాత్రం డామ్ ష్యూర్, కళ్యాణ్ గారు ఫ్యూచర్‌లో ఇంకా ఎన్ని మూవీస్ చేసినా మనం మాట్లాడాల్సి వస్తే 'ఓజీతోనే స్టార్ట్ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇమ్రాన్ హష్మి కూడా చాలా బాగా చేశారు. సో నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3.5 స్టార్స్ ఔట్ ఆఫ్ 5. స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.